ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం మహిమపరచబడునుగాక. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ. ప్రభువుకు స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన వాడు ఈ దినమందు రాబోవు దినములలో ఆయనే మిమ్మల్ని నడిపించును. మీరు భవిష్యత్తును గురించి చింతించకండి. అనుదిన ఆహారము, ఆ అనుదినమునకు సంబంధించిన కృప మీతో ఉంటుంది. ప్రియులారా, ప్రభువును నమ్మువారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టింది లేదు. సరేనా? ఇంత మట్టుకు నడిపించిన దేవుడు 1981లో ప్రభు బిడ్డలారా, ఏప్రిల్ 14వ తేదీ ఈ పరిశుద్ధ గ్రంథము మోయుటకు ప్రభు నన్ను రక్షించాడు. ఆ దినము నుంచి ఈ దినం వరకు ఇన్ని సంవత్సరములు కృపగా నడిపించాడు. మిమ్మలను అలాగే నడిపిస్తున్నాడు. కనుక ప్రభునందు ధైర్యముగా ఉండండి. ఈ రోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి తెలుసా? నిన్నటి దినం మనము చూశాము జకర్యా 12:10. అదే వచనములో నుండి మరొక కోణములో ప్రభు మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించెదను. నిన్నటి దినము కరుణగల ఆత్మ గురించి మాట్లాడుటకు ప్రేరేపింపబడ్డాను. ఈరోజు విజ్ఞాపన ఆత్మ. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు నింపబడేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆత్మీయ జీవితములో పలు విధములైన ఆశీర్వాదములనిస్తాడు. లోక సంబంధమైన కార్యములో కూడా లెక్కలేనన్ని ఆశీర్వాదములిస్తాడు. పరిశుద్ధాత్ముని లాంటి ఆశీర్వాదం ఈ లోకములో వేరొకటి లేనే లేదు. ఈ రోజు కృపగా మీరు నిలబడ్డారంటే అందుకు కారణం మీరు పొందిన అభిషేకమే, మర్చిపోకూడదు. అలాగైతే యేసు నామములో నేను మీకు చెప్పేటువంటి విషయం ఏమిటి తెలుసా? విజ్ఞాపన చేయు ఆత్మ. విజ్ఞాపన ఆత్మ సాధారణంగా క్రైస్తవ జీవితంలో అందరము ప్రార్థిస్తున్నాము. దావీదు అలాగే అంటున్నాడు. కీర్తన 65:2, ప్రార్థన ఆలకించువాడా, హీఈస్ అవర్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. చిన్న పిల్లలు ప్రార్థించమంటే ఎలా ప్రార్థిస్తారు? నా చదువు ఆశీర్వదించు, అమ్మను ఆశీర్వదించు అంటారు. కొంచెము వృద్ధి చెందిన బిడ్డలు సాధారణంగా ఇంటిలో ఉన్న సమస్యలు 1-2 చెప్పి భవిష్యత్తును ఆశీర్వదించండి, కాలేజీ చదువును ఆశీర్వదించండి ప్రభువా యేసునామములో ముగిస్తారు. వివాహమైన వారు వారి ఇంటి అవసరతలు, ధనము, సమస్య కొరకు ప్రార్థిస్తారు. రోగగ్రస్తులు వారి రోగము కొరకు. ఇది సాధారణమైన ప్రార్థన, సాధారణమైన ప్రార్థన విన్నపము. అయితే విజ్ఞాపన చేయు ఆత్మ అంటే ఏమిటి తెలుసా? మీకు తెలియకుండానే మీరు ప్రార్థిస్తూ ఉంటారు. ఒక ప్రార్థన చెప్పి ముగిస్తారు, ఒక అంశము కోసము మరలా ప్రార్థన అంశం, వెంటనే అది మీ హృదయంలోనికి వస్తుంది. ఉన్నట్టుండి సంబంధము లేని కొంతమంది సేవకులను జ్ఞాపకం చేసి దేవుడు ప్రార్థింప చేస్తాడు. సంబంధము లేని కొన్ని జిల్లాల కొరకు, కొన్ని రాష్ట్రముల కొరకు ప్రార్థింప చేస్తాడు. ప్రేరేపింపి ప్రార్థింప చేస్తాడు. ప్రార్థించు అని మిమ్మల్ని దర్శిస్తాడు. అలాగూ మీరు ప్రార్థించడం మొదలుపెట్టిన వెంటనే తనంతటది ఆ విజ్ఞాపన చేయు ఆత్మ దేవుడు ఒక కన్నీటి ఆత్మను, విజ్ఞాపన ఆత్మను, ఒక కనికరము గల ఆత్మను మీకిస్తాడు. మీకు తెలియకుండానే కన్నీరు కార్చి ప్రార్థిస్తారు. మీరు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో. ఆ కృప అభిషేకానికి మాత్రమే ఉంది. అదే రోమా 8:26లో వ్రాయబడి ఉంది. అలాగైతే ఈరోజు ఈ కృప నాకు కావాలి ప్రభువా. నేను సాధారణ ప్రార్థన వ్యక్తిగా ఉంటున్నానయ్యా. ప్రార్థనలో నాకు ఒక లోతు కావాలి. చేతులు పైకెత్తి అడగండి, ప్రభు దగ్గర ప్రభు ఇస్తాడు. మంచి దేవా, విజ్ఞాపన చెయ్యు ఆత్మ మీ బిడ్డలకు మీరు ఖచ్చితముగా ఇవ్వాలి. యేసు నామములో చాలా ప్రార్థన విన్నపములు ఇచ్చి ప్రవచనాత్మకంగా మీ బిడ్డలు ప్రార్థించాలి. నశించు ఆత్మల కొరకు, సంఘముల కొరకు, దేశము కొరకు, పట్టణము కొరకు. ప్రభువా, మరణమునకు నియమింపబడిన వారిని విడిపించుటకు, ఆత్మహత్యకు సమీపముగా ఉన్న వారిని తప్పించేటువంటి ఒక విజ్ఞాపన ఆత్మ బిడ్డలకు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాను. నిష్ప్రయోజనమైన సేవకుడను చేయవలసిందే చేస్తున్నాను. ఇప్పుడు ఒక విజ్ఞాపన ఆత్మతో మీ బిడ్డను నింపుతున్నందులకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మారని దైవ కృప తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఒక దైవికమైన ప్రసన్నత చేత ప్రభు మిమ్మల్ని నింపాడు. టైం ఉంటే ఇంకా 10 నిమిషములు ప్రార్థించండి. సరే, ప్రార్థించి అనేకులకు పంపించడం మర్చిపోకూడదు. మనమందరము కలిసి దేవుని రాజ్యమును కడుతున్నాము. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.